నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సందడిగా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ, చౌక బియ్యం దందాకు చెక్ పెడతామన్న మంత్రులు. రాష్ట్రంలో 6.22 లక్షల టన్నుల ఎరువులు స్టాక్, రైతులకు యూరియా కొరత ఉండదని మంత్రి అచ్చెన్న హామీ. జైలు నుంచి ప్రభుత్వాల్ని నడిపే పరిస్థితి రాకూడదన్న అమిత్ షా, ప్రధాని జైలుకెళ్లినా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరణ. ఈడీ నుంచి తప్పించుకునేందుకు గోడ దూకిన టీఎంసీ ఎమ్మెల్యే, టీచర్ల నియామక కుంభకోణం కేసులో సోదాలు. పంజాబ్లో వర్షాలకు ఉప్పొంగుతున్న నదులు, వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు, యువకులు క్షేమం. చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడ వరలక్ష్మి నగర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని మంత్రి తెలిపారు. రేషన్ తీసుకుగానే క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందన్నారు. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. కృష్ణా జిల్లా మొవ్వలో తహసీల్దార్ స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టారు. గ్రామంలోని సుమారు 16,000 స్మార్ట్ కార్డులను ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రేషన్ కార్డు నెంబర్లు సహా పేర్లు, అక్షరాలన్నీ స్పష్టంగా కనిపించేలా కార్డులు రూపొందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్డులు పటిష్టంగా ఉన్నాయని, నాణ్యత బాగుందని చెప్తున్నారు. స్మార్ట్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించడం బాగుందంటున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజల స్పందనను మా ప్రతినిధి రమణ వారి మాటల్లోనే వినిపిస్తారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్నటువంటి చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. ఇవాళ నుంచి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ప్రస్తుతం చూస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇది చూడవచ్చు. దీంట్లో అక్షరాలు సరిగా కనిపించేవి కాదు. అదేవిధంగా ఇటు ఫోటోలతో సహా అప్పట్లో ముద్రించి ఈ కార్డులు ఇవ్వడం జరిగింది. పాత కార్డు స్థానంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది జారీ చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో చూస్తే కనుక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో, అలాగే మరోవైపు భారత ప్రభుత్వ లోగో కలిసి ఉంటుంది. వాటి మీద పెద్ద అక్షరాలతో రేషన్ కార్డు నెంబరు పెద్దగా చేస్తూ, అలాగే వివరాలను మొత్తం స్పష్టంగా రేషన్ కార్డుదారు అలాగే వాళ్ళ కుటుంబం యొక్క వివరాలు పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తూ ఈ కార్డు
కార్డు అనేది జారీ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సిబ్బంది ప్రస్తుతం జారీ చేస్తున్నారు. వీటిపైన ప్రత్యేకత ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను చూస్తే కనుక సెల్ ఫోన్లో కానీ అలాగే ఈ పోస్ట్ యంత్రాలు కానీ ఇలా స్కానర్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన ఆ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. మొత్తం ఆన్లైన్లో వెబ్సైట్కు వెళ్ళిపోయి ఈ కార్డుదారు యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ ద్వారా లేదంటే కనుక ఈ పోస్ట్ మిషన్ల ద్వారా కూడా స్కాన్ చేయగానే వెంటనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, వారు ఎప్పుడు ఏ సమయంలో రేషన్ తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అనేటువంటి సమగ్ర వివరాలన్నీ కూడా ఈ ఆన్లైన్లోనే డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా ఎప్పటికప్పుడు ఈ రేషన్ తీసుకోగానే ఈ వివరాలన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు అలాగే కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే అధికారులందరికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తేలిపోతుంది. దీని ద్వారా లబ్ధిదారులు ఖచ్చితంగా రేషన్ తీసుకునే విధంగా తీసుకున్న బియ్యం కూడా ఖచ్చితంగా ఎట్లా పక్కదారి పట్టకుండా ఉండేలా ఇది వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెబుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఈ కార్డులు ఇచ్చారు కదా కొత్తగా, ఎట్లా ఉన్నాయి? ఈ కార్డులు బాగున్నాయి. ఆ కార్డుల మీద నెంబర్ కనిపించేది కాదు, క్లారిటీ ఉండేది కాదు. ఇది ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా చక్కగా ఉంది, నెంబర్లు బాగా కనపడుతున్నాయి. ఏటీఎం కార్డులో గట్టిగానే ఉంది, బాగుంది కార్డు. లేదు, బాగుంది కార్డు. ఈ కార్డులే బాగుండయండి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేతితో పట్టుకునే ఇది ఇంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తడిచిపోతాయేమో, ఎక్కడ జారి పెడతాయేమో, ఎక్కడ పడతామో అని భయం. ఇవి అయితే జాకెట్లోన పర్సులోనే పెట్టుకుంటా అనుకోండి, బాగానే ఉంది, ఏం లేదండి ఇబ్బంది. బాగున్నాయండి కార్డులు, గట్టిగా అక్షరాలు కూడా బాగా కనబడుతున్నాయి చదవటానికి మాకు. మరి ఏంటంటే ఈ రేషన్ కార్డులో మాకు అన్ని ఇస్తారు, తనే వచ్చి చూపుతారు బియ్యం ఇస్తున్నారు రండి అమ్మానని. రానోళ్ళం కాబట్టి పెద్దోళ్ళవి ఆయనే మాకు వచ్చి ఇచ్చి వెళ్తారు. చెప్పండి అమ్మా, ఈ మీకు ఇచ్చేటటువంటి రేషన్ పక్కదారి పట్టకుండా వేరే వాళ్ళు కూడా తీసుకోకుండానే ఈ స్మార్ట్ కార్డులను ఇష్యూ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా కూడా మంచి సాంకేతికను వినియోగిస్తూ దీన్ని చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు, ఇది మంచిదేనంటారా పద్ధతి? మంచిదేనండి, బాగుంది. కార్డు పోదు, తడిసిపోదు, బాగుంటుంది, పర్సులో పెట్టుకుంటాము. ఎక్కడైనా సరే తీసుకునేది కూడా మాకు చేశారు. ఇక్కడ కాకపోయినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ అక్కడైనా తీసుకోవచ్చు రేషన్, అలా అని చేశారు కాబట్టి ఈ కార్డు బాగుంది. కందిపప్పు ఉంటే కందిపప్పు ఇస్తాడు, గోధుమ పిండి, సాల్ట్, పంచదార, చింతపండు అవి ఉన్నాయి అనుకోండి చెప్తాడు, కావాలంటే తీసుకోండి అమ్మ అంటాడు. మాకు నచ్చితే తీసుకుంటాం, ఇంట్లో ఉంటే ఉందని చెప్తాము. వచ్చి చెప్తాడు, ఆయనే వచ్చి చెప్తాడు బియ్యం వచ్చినాయి అమ్మ మీరు రండి తీసుకోండి అంటాడు, వెళ్ళి తెచ్చుకుంటాం. ఏమీ లేదండి, బాగుంది, గట్టిగా కూడా ఉంది, బాగుంది కార్డు, నెంబర్లు కూడా చక్కగా కనపడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పట్ల పేదలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి కార్డు కంటే ఈ కార్డులు చాలా మెరుగ్గా ఉన్నాయి, అలా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అదేవిధంగా అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. ఎక్కువ రోజులు మన్నిక రావడంతో పాటు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషవాతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. తిరుపతిలో నేరాల నిరోధానికి పోలీసులు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. తిరుపతి, తిరుచానూరు, అలిపిరి, ఎంఆర్పల్లి పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, హోమ్ స్టేలో దిగే యాత్రికుల సమాచారం తెలుసుకునేలా CVIRMS పోర్టల్ను రూపొందించారు. దీని ద్వారా తిరుపతికి వచ్చే యాత్రికుల వివరాలు తెలుస్తాయని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఈ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టొచ్చని చెప్పారు. శ్రీకాళహస్తిలోనూ దీన్ని అమలు చేస్తామన్నారు. హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ, ఇక్కడికి వచ్చి వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగచ్చు. అట్లాగే
వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయటం వల్ల హోటల్ యాజమాన్యాలకి, హోమ్ స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా, కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం. ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేయాలన్న ఇది ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఈ ఏడాది ఐఐటి, ఎన్ఐటి, నీట్లో విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి ఐఐటి, ఎన్ఐటి, నీట్లో రాష్ట్రం నుంచి 55 మంది ఎంపికయ్యారు. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని, మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సీఎం సూచించారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడం పాటు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదన్న సీఎం వారికి సరైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీపడే సత్తా ఉంటుందని వెల్లడించారు. ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యాసంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భుజం తట్టి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా ₹1,00,000 నగదును అందించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండదని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31,15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని, ఇప్పటి వరకు 21,34,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. యూరియా, డిఏపి కలిపి 6,022 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత రాకుండా 1,10,000 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని తెలిపారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని వివరించారు. కేంద్రం ఇప్పటి వరకు 3,05,000 మెట్రిక్ టన్నులు కేటాయించగా 1,03,000 మెట్రిక్ టన్నులు చేరినట్లు వివరించారు. ఇంకా 40,000 మెట్రిక్ టన్నులు రాబోతున్నట్లు తెలిపారు. ఆగస్టులో 1,65,000 మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో 75,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని, మిగిలిన 90,000 మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖ, ఒడిశా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని వెల్లడించారు. రైతులకు ఎరువులు పారదర్శకంగా సమయానికి అందించేందుకు IFMS ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,48,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందొద్దని కోరారు. మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెప్పిన అంబటి రాంబాబు నేడు ప్రాజెక్టుపై చర్చకు సవాల్ విసరడం సిగ్గుచేటని మంత్రి రామానాయుడు అన్నారు. అబద్ధాలు అతికినట్టు చెప్పడంలో అంబటికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. వైసీపీ పాపమే పోలవరం జాప్యానికి, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమని నిమ్మలా ధ్వజమెత్తారు. ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి పోయిండాయి. నాకు తెలుసుండి 20-30% పోలవరాన్ని వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలవరం గురించి సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ 18 నెలలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే నీ 5 సంవత్సరాల పాలనలో ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేశావు. 900 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నామని అంటే మరి దానికి బాధ్యత నీది కాదా అని చెప్పి వీళ్ళ ప్రశ్నించినటువంటి పరిస్థితి. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి మీరా ఈరోజు పోలవరం గురించి మాట్లాడేది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా
ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం 25 డిసెంబర్ కల్లా. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసే పరిస్థితి. అందుకే ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. యూరియా విక్రయించకుండా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఎరువు దుకాణాలపై విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొంతమంది వ్యాపారస్తులు యూరియా నిల్వలు ఉంచుకొని కొరత సృష్టిస్తున్నారనే సమాచారంతో పలు దుకాణాలపై దాడులు జరిపి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే యూరియా కొనాలని రైతులకు సూచించారు. కొరత ఉంది అని చెప్పి రైతులు వాళ్ళు ఆతృత పడి ముందుగానే కొనుక్కుంటున్నారు. మళ్ళా రేపు దొరికిద్దో దొరకదో అని చెప్పి అటువంటి భయానికి ఎవరు కూడా రైతులు గురి కావాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో 3,593 టన్నులు ప్రజెంట్ నిల్వలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉంది. ఆ ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మినట్లయితే రైతులు కానీ ఎవరైనా కూడా వెంటనే మాకు లోకల్ సిఐ గారికి కానీ మన ఏడీ మేడం కానీ లేక మాకు విజిలెన్స్ వారికి కానీ తెలియపరిచినట్లయితే ఆ రిటైల్ అవుట్లెట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయటము, అదేవిధంగా వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుని జైలుకు పంపించడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా కాంప్లెక్స్ ఎరువులు కొంటే గానీ యూరియా బస్తా ఇవ్వము, నానో యూరియా బాటిల్ కొంటే గానీ యూరియా ఇవ్వము, లింక్ పెట్టి అమ్మకాలు జరిపేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయము. అటువంటి ఏదైనా జరిగితే మాత్రం అవుట్లెట్ వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు బుక్ చేయడం అవుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని పలువురు మంత్రి లోకేష్ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్ విషయాన్ని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. కోట్లాది మంది భక్తుల కోసం ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక జీవో విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాల్లో ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనకాపల్లిలో వినాయక చవితికి సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 126 అడుగుల వినాయకుడి భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ శిల్పి కామధేనువు ప్రసాద్తో ఈ భారీ విగ్రహాన్ని కొలువుదీరుస్తున్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అందులో ఈ భారీ విగ్రహాన్ని ఉంచారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన ద్వారం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లికి కీర్తి నిలపాలనే ఉద్దేశంతో 126 అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగిందండి. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఆహ్వానాలు అందించడం జరిగిందండి. ప్రముఖ శిల్పి అయినటువంటి కామధేను ప్రసాద్ కూడా వాళ్ళ మిత్ర బృందంతో స్వామివారిని అలంకారంగా అంటే ఎన్నడూ లేని రీతిలో గిన్నిస్ బుక్ రికార్డు రావాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుందండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులను తప్పించుకునేందుకు ఓ ఎమ్మెల్యే ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పక్కనే ఉన్న గోడ దూకి పారిపోయేందుకు యత్నించారు. ఇంటి బయట గస్తీ కాస్తున్న అధికారులు ఎమ్మెల్యేను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పారిపోయే క్రమంలో ఎమ్మెల్యే తన వద్ద ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తన మొబైల్ ఫోన్ను ఇంటికి సమీపంలోని చెరువులోకి విసిరేసినట్లు అధికారులు తెలిపారు. మరో 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించారనే విషయంపై ఎమ్మెల్యేను విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. 2023 ఏప్రిల్లో కృష్ణా సాహాను సిబిఐ అరెస్టు చేయగా 2025 మేలో బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా సాహాను ఈడీ అదుపులోకి తీసుకుంది. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి దేశంలో రాకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో
130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు. నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని అమిత్ షా వెల్లడించారు. చట్టం ఏదైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అయినా జైలు నుంచి పరిపాలన చేయడం మంచి విషయమేనా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి కేంద్ర మంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై అమిత్ షా మాట్లాడారు. జైలు నుంచి పరిపాలన చేయడం ప్రజాస్వామ్యానికి మర్యాదపూర్వకంగా ఉంటుందా అంటూ విపక్షాలపై మండిపడ్డారు. 130వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేతైనా సరే ఏదైనా కేసులో అరెస్టైతే 30 రోజుల్లో బెయిల్ పొందాలన్నారు. లేదంటే తమ పదవులకు రాజీనామా చెయ్యాలన్నారు. చట్టమేదైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందన్నారు. నూతన బిల్లులో ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే సవరణ చేశారని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందని, అంతేగాని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రతిపక్షాలను నిలదీశారు. क्या कोई मुख्यमंत्री, कोई प्रधानमंत्री या कोई मंत्री जेल में रहकर सरकार चला सकता है क्या? इस देश के लोकतंत्र के लिए शोभा रूप है क्या? कभी भी देश का प्रधानमंत्री जेल में जाए तो जेल से देश का प्रधानमंत्री सरकार चलाए वो ठीक मानती है क्या? देश का मुख्यमंत्री जेल में रहकर सरकार चलाए वो ठीक मानते हैं क्या? क्या इस देश में ऐसी मान्यता है कि जो व्यक्ति पद पर बैठा है इसके अलावा देश चलेगा ही नहीं? भाई आपके दल का बहुमत है, आपके दल का कोई अलग व्यक्ति आकर शासन चलाएगा. जब आपका बेल हो जाए आप जरूर चले जाइए वहां पर. और वो कांग्रेस के समय में प्रावधान हुआ है कि अगर 2 साल से ज्यादा सेशन कोर्ट्स में जेल होती है, 2 साल से ज्यादा समय के लिए कैद का ऑर्डर होता है, तो आपकी सदस्यता अपने आप समाप्त हो जाती है. ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళితే సులభంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నాయని అమిత్ షా మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి దేశంలో రాకూడదన్నారు. इन लोगों ने इंदिरा जी के समय में प्रयास किया कि प्रधानमंत्री को शील्ड किया जाए और आज भी ये प्रयास कर रहे हैं कि अगर कभी जेल में जाना पड़े तो हम आराम से जेल से सरकार बनाएंगे, जेल को सीएम हाउस पीएम हाउस बनाएंगे और वहां जाकर डीजीपी जेल से ऑर्डर लेंगे, चीफ सेक्रेटरी जेल से ऑर्डर लेंगे, भारत सरकार के कैबिनेट सेक्रेटरी जेल से ऑर्डर लेंगे, भारत सरकार के गृह सचिव जेल से ऑर्डर लेंगे. इस तरह से देश चलेगा. और ये कल्पना ही मैं तो मेरी पार्टी और मैं दोनों सिरे से खारिज करते हैं. ఈ సందర్భంగా 2013 నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వరుస వైఫల్యాలతో ఆ పార్టీ ఆలోచన విధానం మందగించిందని ఎద్దేవా చేశారు. लालू जी के बचाने के लिए जो ऑर्डिनेंस मनमोहन सिंह लाए थे, वो ऑर्डिनेंस को फाड़ने का राहुल गांधी का औचित्य क्या था? अगर उस दिन वो मोरालिटी थी तो आज नहीं है क्या? क्योंकि आप लगातार 3 चुनाव हार चुके हो. मोरालिटी के स्टैंडर्ड्स चुनाव के जय पराजय के साथ जुड़े नहीं है. मोरालिटी के स्टैंडर्ड सूर्य और चंद्र की तरह हमेशा अपनी जगह पे स्थिर रहने, और वो एक प्रकार की भ्रांति जनता में खड़ी करना चाहते हैं, मगर वो निश्चित रूप से सफल नहीं होंगे क्योंकि जनता से सीधा इंटरेक्शन उनसे कई गुना ज्यादा हमारा है. हम जनता से बात करते हैं, ऐसे ही आकर यहाँ नहीं बैठ गए हैं. मगर 3 चुनाव हारने के बाद मुझे लगता है फ्रस्ट्रेशन का जो लेवल है वो सामान्य विचार विवेक जो होता है वो गवा बैठा है. ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన అమిత్ షా వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదన్నారు.